నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. రెండంకెల వృద్ధి రేటు కొనసాగింపే లక్ష్యంగా నేడు ఏపీ కలెక్టర్ల సదస్సు. భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించనున్న చంద్రబాబు. కాసేపట్లో విజయవాడకు అమిత్ షా. భాజపా విస్తరణపై కార్యకర్తలకు మంత్రోపదేశం. మైత్రి బలోపేతంపై చంద్రబాబుతో విందు భేటీ. తెలంగాణలో కమలదళం కలలు నెరవేరవన్న కేసీఆర్. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఒక్క సీటు గెలవలేరని స్పష్టీకరణ. విద్యుత్ బకాయిల కోసం తెలంగాణపై డిస్కంలపై ఒత్తిడి పెంచిన ఆంధ్రప్రదేశ్. నెలాఖరులోగా చెల్లించకుంటే సరఫరా నిలిపివేస్తామంటూ లేఖ. కొవ్వాడ అణుకర్మాగార నిర్మాణంలో మరో కుదుపు. ఆర్థిక నష్టాలతో దివాలా తీసిన రియాక్టర్ల సరఫరా సంస్థ వెస్టింగ్ హౌస్. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టుపై పునరాలోచనకు నిపుణుల సూచన. స్వల్ప మార్పులతో సరిపెట్టొచ్చంటున్న అధికారులు. బినామీ లావాదేవీల భరతం పడుతున్న ఆదాయపు పన్ను శాఖ. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక 400 కేసుల్లో ఆస్తుల జప్తు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, భవిష్యత్ కార్యాచరణ ఎజెండాగా నేడు ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సు జరగనుంది. ప్రజలే ముందు అనే నినాదంతో పీపుల్స్ హబ్ ఏర్పాటుతో పాటు రక్షిత నీటికి ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ, ఐఏఎస్ల బదిలీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే తొలి కలెక్టర్ల సదస్సుకు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ ముస్తాబైంది. గత సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిపై ఆరా తీయనున్న చంద్రబాబు భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. తొలి రోజైన ఇవాళ గంటన్నర పాటు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. భోజన విరామం తర్వాత ప్రభుత్వ ప్రాధాన్య మిషన్లపై అంశాల వారీగా చర్చించనున్నారు. ప్రాథమిక రంగ మిషన్కు సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాలు, పౌర సరఫరాలు, పట్టణాభివృద్ధి, మౌలిక వసతులపై ఆయా శాఖాధిపతులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రజలందరికీ రక్షిత తాగునీటిని అందించేందుకు ప్రత్యేకంగా తాగునీటి సరఫరా సంస్థ ఏర్పాటు చేయాలని యోచిస్తుండగా చంద్రబాబు ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ ఈ విషయంలో పరిశీలనలో ఉన్న 2-3 ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో రాత్రి వరకు చర్చించారు. ఇవాల్టి కలెక్టర్ల సదస్సులో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక జలవాణి పథకం కింద ఫోన్ కొట్టు, నీళ్లు పట్టు అంటూ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన తరహాలోనే మిగతా అన్ని శాఖల సమస్యల పరిష్కారానికి ఏపీ సర్కార్ వ్యూహరచన చేస్తోంది. ప్రజలే ముందు అనే నినాదంతో టోల్ ఫ్రీ నెంబర్ 1100ను అందుబాటులోకి తేనుంది. కలెక్టర్ల సదస్సులో దీనిపైన చర్చ జరగనుంది. పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన జలవాణి టోల్ ఫ్రీ నెంబర్కు ఇప్పటివరకు 3813 ఫిర్యాదులు అందగా 1719 ఫిర్యాదులను పరిష్కరించారు. 967 పరిశీలనలో 657 పరిష్కార ప్రయత్నాల్లో ఉండగా 452 చెల్లనివిగా గుర్తించారు. సాయంత్రం అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో శాంతి భద్రతలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా 3 రోజుల పర్యటన ముగించుకున్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. రాత్రి హైదరాబాద్లో బస చేసిన అమిత్ షా గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడ కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఎంపీ లాడ్స్తో కొనుగోలు చేసిన 13 అత్యాధునిక అంబులెన్స్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి హాజరు కానున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమిత్ షాను మధ్యాహ్నం విందుకు ఆహ్వానించారు. ఏపీలో 2 పార్టీల మధ్య బంధం బలోపేతం దిశగా చేపట్టాల్సిన చర్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం సిద్ధార్థ వైద్య కళాశాల మైదానంలో జరిగే భాజపా కార్యకర్తల మహాసమ్మేళనంలో పాల్గొనున్న అమిత్ షా ఏపీలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై గీతోపదేశం చేస్తారు. రాత్రి 8 గంటలకు తిరిగి ఢిల్లీ పయనమవుతారు. మోడీ గారి ప్రభుత్వం అలాగే బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించడం, ప్రజలకు లాభాలు చేకూర్చే ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుందో ఆ విషయాలన్నీ కూడా ఉటకెచ్చడం జరుగుతుంది. దానితో పాటు ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం ఆ విషయాలు కూడా ప్రస్తావిస్తారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో భాజపా ఒక్క సీటు కూడా గెలవలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. 2019లో తెలంగాణలో కమలం వికసిస్తుందన్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలపై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజకీయాల కోసం అడ్డదిడ్డంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
మీద మొత్తం ఈ రాష్ట్రంలో అయ్యే ఖర్చు అండి 5,000 కోట్లు. కేంద్రం నుంచి వచ్చేది మనకు 209 కోట్లు. సముద్రంలో కాకిరెట్టేసినట్టు. ఇక పెన్షన్లకు దిక్కు లేదంటావు, కేంద్ర పథకాలు తీసుకపోలేదంటావు. కనబడుతుందా అమిత్ షా? నువ్వు ఇచ్చేదేందో మేము తీసుకుపోయేందో. మేము ఎవరితో ఘర్షణకు పోలే. ఈ రోజు వచ్చి అమిత్ షా మాతో కెలుక్కున్నాడు అనవసరంగా. పోయినసారి ఆయన ఇచ్చిండు 90,000 కోట్లు ఇచ్చినాడు. మళ్ళా సంవత్సరం తర్వాత మళ్ళీ అదే దండ కడతా అంటే ఊరుకుంటామా? జీహెచ్ఎంసీలో ఒక్క సీట్ రాని డిపాజిట్ రాని పార్టీతో నేను ర్యాట్లు అవుతానండి. ఈ బీజేపీ పార్టీ అలాగే నాకు అర్థం కాదు. అప్పుడు ఏదో గాయగత్తర్లో కన్ఫ్యూజన్ లో 5 సీట్లు గెలిచిండ్రు. ఆ తర్వాత బీజేపీ సంగతి బయట వాళ్ళండి. జీహెచ్ఎంసీలో వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఒక్క సీటు గెలిచినారండి. లేటెస్ట్ సర్వే వచ్చిందా బాబు? ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బీజేపీ గెలుస్తలేదు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి విద్యుత్ బకాయిలు రాబట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒత్తిడి పెంచింది. ఈ నెలాఖరులోగా బకాయిలు చెల్లించకపోతే సరఫరా ఆపేస్తామని ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ ట్రాన్స్కో సీఎండీ విజయానంద్, తెలంగాణ జెన్కో ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావుకు నోటీసు పంపారు. దీన్ని తుది తాకీదుగా పరిగణించాలని అందులో స్పష్టం చేశారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు 3,138 కోట్లు రావాల్సి ఉందని గుర్తు చేశారు. గత నెలలో కేవలం 50 కోట్లు ఇచ్చారని, ఈ నెలలో ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదని ఏపీ జెన్కో సీఎండీ విజయానంద్ వివరించారు. ఒప్పందం ప్రకారం 60 రోజుల్లో డబ్బు చెల్లించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. మరోవైపు తాము డబ్బు చెల్లించలేదంటూ సింగరేణి కాలరీ సంస్థ బొగ్గు సరఫరాను క్రమబద్దీకరించిందని విజయానంద్ వెల్లడించారు. 2016 ఏప్రిల్ నాటికి ఏపీ జెన్కో సింగరేణికి ఇవ్వాల్సిన 1,437 కోట్లను సెటిల్ చేసేందుకు తెలంగాణ విద్యుత్ సమన్వయ కమిటీ అంగీకరించినా సింగరేణి సంస్థ సుముఖత చూపలేదని తెలిపారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతానికి వరద ముప్పును నివారించేందుకు తలపెట్టిన కొండవీటి వాగు వరద నీటి ఎత్తిపోతల పథకం పనులకు అడ్డంకులు తొలగాయి. పనులకు శంకుస్థాపన చేసిన సీతానగరం సమీపంలోని పడవలరేవు మత్స్యకారులు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపించి పనులు కొనసాగించాలంటూ 3.5 నెలలుగా చేస్తున్న దీక్షలను విరమించారు. ఈ మేరకు నిరసనకారులు ఉపాధికి ఇబ్బంది లేకుండా చేపట్టే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఉత్తర్వుల్ని అందించిన మంత్రి కొల్లు రవీంద్ర వారికి నిమ్మరసమిచ్చి దీక్షలు విరమింపు చేశారు. గ్రామంలో పక్కనే ఉన్నటువంటి దాదాపు 89 సెంట్ల భూమిలో జెట్టి కానీ ఒక ర్యాంప్ వేయటం కానీ వారు చేపలు అమ్ముకునే దానికోసం అక్కడ మార్కెట్ నిర్మాణానికి కానీ R&R ప్యాకేజ్ కింద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు వాళ్ళు ఇక్కడి నుంచి కదిపే పరిస్థితి ఉండదు. అదనంగా జరపాల్సినటువంటి పరిస్థితి వస్తే అక్కడ పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వాళ్ళు అక్కడి నుంచి జరపడం జరుగుతుంది. వర్షాకాలం వస్తున్నందున గిరిజన ప్రాంతాల్లో విష జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారుల్ని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో ఇప్పటి నుంచే చైతన్యం కలిగించాలని సూచించారు. మన్యం ప్రాంతాల్లో సరఫరాకు 5 లక్షల దోమతెరలు సిద్ధం చేయాలన్న లక్ష్మారెడ్డి ఔషధాలు, వైద్య సామగ్రి, వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన 9 జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించిన లక్ష్మారెడ్డి జూన్ 3 నుంచి ప్రారంభమయ్యే కేసీఆర్ కిట్ పథకాన్ని పగడ్బందీగా అమలు చేయాలని లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ప్రాంతాల్లో మండలానికి 1-2 టీంలు వేయడం జరిగింది. గతంలో టీంలో ఒక వెహికల్ ఉంటుంది, ఆ విలేజ్ సెక్రటరీ ఉంటాడు, కొంత వర్కర్స్ దాంట్లో ఉంటారు. వాళ్ళు రెగ్యులర్ గా గ్రామాలకు వెళ్లి గ్రామాల్లో పరిస్థితులు గమనించి వాటర్ స్టాగ్నేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి, వాటన్ని కూడా తొలగించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఫ్రైడే డ్రైడే అనే కార్యక్రమాన్ని కూడా పాటించడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం అడ్వాన్స్ గా మరి వారికి అవగాహన కల్పించడం జరిగింది. గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో పారదర్శకత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్లో ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి చందులాల్ కొత్త యాప్ సాయంతో గిరిజన సంక్షేమ వసతి గృహాలను పర్యవేక్షించవచ్చని తెలిపారు. వసతి గృహాల్లోని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదని, అలాంటి వారు పనితీరు మార్చుకోవాలని చందులాల్ హితవు పలికారు. మీటర్ల దూరంలోనే ఆఫీసర్ ఎంక్వైరీ ఆఫీస్ పోతే అది పనిచేస్తుంది. ఎక్కడో ఉండి చేస్తే అది పని చేయదు, అప్పుడే దొరికిపోతారు. ఆఫీసర్ ఇన్స్పెక్షన్ పోతుందా లేదా, అవుతుందా లేదా, దాంట్లో ఏమేమి ఫీడింగ్ పెట్టిండ్రు, ఏమేమి అవసరాలు అవన్నీ వాళ్ళకి తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ దాని మీద చర్య తీసుకొని ఈ ట్రైబల్ డిపార్ట్మెంట్ ఇంకా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ విధంగా తెలియజేస్తున్నాం. దాదాపు 1,50,000 కోట్ల రూపాయల వ్యయం, ఏళ్ల తరబడి సాగే నిర్మాణం, అలాంటి ప్రాజెక్టు మాకొద్దంటూ దశాబ్దాలుగా స్థానికుల సమరం. అనేక అవరోధాల మధ్య సాగుతున్న కొవ్వాడ అణు విద్యుత్ కర్మాగారం నిర్మాణం ఓ దివాలా తీసిన కంపెనీతో పూర్తి చేయడం సాధ్యమేనా? కంపెనీ దివాలా తీసిందని తెలిసి ప్రాజెక్టుపై ముందుకు వెళ్లడం సమంజసమేనా? కొవ్వాడ అణు విద్యుత్ కర్మాగారంపై పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో భారత అణువిద్యుత్ సంస్థ ద్వారా ఏర్పాటు చేయదలిచిన భారీ అణువిద్యుత్ కర్మాగారంపై కేంద్రం పూర్తి స్థాయిలో పునరాలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
మొత్తం 6 రియాక్టర్లతో 7,248 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పే ఈ కర్మాగారానికి మెగావాట్కు 20 కోట్ల వంతున 1,44,960 కోట్ల రూపాయల వ్యయాన్ని అంచనాగా వేశారు. తొలిదశలో నెలకొల్పే 2 రియాక్టర్లకే 48,320 కోట్ల వ్యయమవుతుంది. ఈ అణు రియాక్టర్లు సరఫరా చేయాల్సిన అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ ఈ ఏడాది మార్చి నెలాఖరున తమను దివాలా కంపెనీగా ప్రకటించమని న్యూయార్కులోని దివాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ప్రపంచ అణువిద్యుత్ రంగంలోనే ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కంపెనీతో పాటు వెస్టింగ్ హౌస్ అనుబంధ సంస్థ తొషిబా న్యూక్లియర్ ఎనర్జీ హోల్డింగ్స్ యునైటెడ్ కింగ్డమ్ కూడా ఇదే పిటిషన్ను దాఖలు చేసింది. AP-1000 అనే అణు రియాక్టర్లను అభివృద్ధి చేసిన వెస్టింగ్ హౌస్ సంస్థ ఒప్పందం ప్రకారం వాటినే కొవ్వాడకు సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటికే వెస్టింగ్ హౌస్ అమెరికాలోని దక్షిణ కరోలినా, జార్జియా రాష్ట్రాల్లో AP-1000 పరిజ్ఞానంతో 2 అణు విద్యుత్ కర్మాగారాలను ఒక్కోచోట 2 రియాక్టర్లతో నిర్మిస్తోంది. వీటి నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు, జరుగుతున్న జాప్యమే సంస్థను కష్టాల్లోకి నెట్టేశాయి. అమెరికా అణు నియంత్రణ సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా రియాక్టర్ల డిజైన్లు, విడిభాగాల రూపకల్పనలో భారీ మార్పులు చేయాల్సి వచ్చింది. వెస్టింగ్ హౌస్ కు విడిభాగాలందించే సంస్థల్లోనూ లోపాలు తేలడంతో వ్యయాలు అనూహ్యంగా పెరిగిపోయాయి. పరిస్థితులను నియంత్రించేందుకు తోషిబా వెస్టింగ్ హౌస్ ద్వారా అమెరికాలోని CB&I ఐస్టూన్ అండ్ వెబ్స్టర్ అనే నిర్మాణ కంపెనీని 2015లో కొనుగోలు చేసింది. దీని కొనుగోలు వెనుక కుట్ర ఉందేమోననే అనుమానాలు తలెత్తడంతో వెస్టింగ్ హౌస్ పరిస్థితి మరింత క్షీణించింది. చివరకు అమెరికాలోని 2 ప్రాజెక్టుల ద్వారానే $6.1 బిలియన్ అదనపు భారం ఆ సంస్థపై పడింది. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్లలోని 2 గ్రూప్ కంపెనీల అప్పులు $9.8 బిలియన్ చేరాయి. దీనివల్లే దివాలా పిటిషన్లు వేయించిన తొషిబా వెస్టింగ్ హౌస్ భవిష్యత్తులో తమ నియంత్రణలో ఉండదని ప్రకటించింది. వెస్టింగ్ హౌస్ ద్వారా అమెరికాలో 2 చోట్ల అణువిద్యుత్ కర్మాగారాలు చేపట్టిన ప్రైవేటు కంపెనీలు ప్రస్తుతం ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నాయి. ఇంతటి దివాలా చరిత్ర ఉన్న వెస్టింగ్ హౌస్ సంస్థను నమ్ముకొని కొవ్వాడలో ఇంతటి భారీ ప్రాజెక్టు ప్రారంభించడం ఏమాత్రం మంచిది కాదని భారత అణు నియంత్రణ మండలి మాజీ చైర్మన్ ఏ. గోపాలకృష్ణన్ వంటి వారే అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో వెస్టింగ్ హౌస్ చేపట్టిన రియాక్టర్ల నిర్మాణం ఇప్పటికే 3 ఏళ్లు ఆలస్యంగా నడుస్తుండడం వల్ల అంచనాల వ్యయం 40 నుంచి 50% పెరిగాయని చెబుతున్నారు. నిర్మాణం ప్రారంభించిన 8 ఏళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుపై ఒక దివాళా సంస్థను నమ్ముకుని వేల కోట్లు కుమ్మరించడం అవసరమా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. వెస్టింగ్ హౌస్ అణు ఇంధన తయారీ విభాగాన్ని చైనా కొనుగోలు చేస్తున్నందున కొవ్వాడ అణు రియాక్టర్లకు జీవితకాలం ఇంధనం సరఫరా ఎలా చేస్తుందనే సందేహము కలుగుతోంది. గుజరాత్లో విత్తి వీరిది అనే ప్లేస్లో ఒక 6,000 మెగావాట్లు వెస్టింగ్ హౌస్ కంపెనీ, అమెరికా కంపెనీ వాళ్ళు ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టాలి. అక్కడ ప్రజలు అడ్డారు. అడిగితే ఆ రియాక్టర్ని ఇప్పుడు కొవ్వాడకి తరలించారు. ఈ దివాలాయతమైన కంపెనీ 15, 16, 17 సంవత్సరాల వరకు పెట్టలేదు. వాళ్ళకి స్తోమత లేదు ఈ పవర్ ప్రాజెక్ట్స్. ఇటువంటి రియాక్టర్లు ఎక్కడ కూడా వాళ్ళు టెస్ట్ చేయలేదు, మనమే ముందు. సో అది కూడా వీళ్ళు దివాలాయతమైన కంపెనీ పెట్టేప్పుడు దానికి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది, డిజైన్ డెఫిషియన్సీస్ అంటారు. తర్వాత మనకి ఉన్నటువంటి సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ చట్టంలో వాడి మీద పడే భారం, ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే 2,000 కోట్లు, మన మీద పడే భారం 3 లక్షల కోట్లు, అంతకన్నా ಹೆಚ್ಚು ఉంటుంది ఫుకుషిమా అంచనాల ప్రకారం. ఈ అమెరికాలో 15 రాష్ట్రాల్లో కొత్త న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మాకు వద్దు అని చట్టాలు పాస్ చేశారు. అక్కడ కంపెనీలు దివాలా అయిపోతే వాళ్ళ తాలూకు న్యూక్లియర్ రియాక్టర్స్ ఇక్కడ పెట్టడం వల్ల మనకొచ్చే అభివృద్ధి కన్నా వాళ్ళకి వచ్చే అభివృద్ధి ಹೆಚ್ಚు ఉంటుంది. అక్కడ ఉద్యోగ అవకాశాలు, అక్కడ దివాలా అయిపోతున్న కంపెనీలకు లాభాలు చేకూర్చడం కానీ మనకేమి రాదు. భారత అణువిద్యుత్ సంస్థ మాత్రం వెస్టింగ్ హౌస్ కంపెనీ ఆర్థిక పరిస్థితి కొవ్వాడ కర్మాగారంపై ప్రభావం చూపలేదని చెబుతోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వెస్టింగ్ హౌస్ ద్వారానే కొవ్వాడ అణు కర్మాగారం పూర్తి చేయవచ్చని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇంతకుముందు వాళ్ళన్నీ మేమే చేస్తాం, సివిల్, న్యూక్లియర్ ఐలాండ్, టర్బైన్స్ అన్నీ మేమే చేస్తామన్న టెక్నో కమర్షియల్ ఆఫర్ ఇచ్చారు. ఈరోజు ఈ పరిస్థితిలో వాళ్ళ ఆఫర్ చేంజ్ అవుతుంది. అదికాక వెస్టింగ్ హౌస్ వాళ్ళు L&T తోటి MOU సమకూర్చుకున్నారు. ఇంతకుముందు టర్న్కీ ప్రాజెక్టులు కూడా వాళ్ళు L&T మీద ఆధారపడి ఇండియాలో సివిల్ కన్స్ట్రక్షన్ L&T ద్వారా చేయించాలని ఐడియా ఉండింది. ఈరోజు మోడల్ చేంజ్ అయినప్పుడు టెక్నో కమర్షియల్ ఆఫర్ మీద డిపెండ్ అవుతాయి. అప్పుడు ఎలా ముందుకు వెళ్తామనేది 2 కంట్రీస్ ఆలోచిస్తాయి. CEO లెవెల్లో మా CMD వాళ్ళు మాట్లాడుతుంటున్నారు. దెర్ ఈజ్ ఎ డిజైన్ టీమ్, దెర్ ఇస్ ఎ ప్రొక్యూర్మెంట్ టీమ్, 2 టీంలు బాంబేలో ఉన్నాయి. వీళ్ళు ప్రతిరోజు నెగోషియేట్ చేస్తున్నారు. బోత్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. తర్వాత వీడియో కాన్ఫరెన్స్ రోజు జరుగుతున్నది. ఈ రోజు వాళ్ళు ఇచ్చిన టెక్నో కమర్షియల్ ఆఫర్ని కొత్త మోడల్లో ఏ విధంగా చేయాలో ఆలోచిస్తున్నారు. జపాన్లో ఫుకుషిమా కర్మాగారంలో ప్రమాదం తర్వాత అనేక దేశాలు అణు విద్యుత్పై వెనక్కి తగ్గాయి. ప్రస్తుతం దేశమంతటా విద్యుత్ సమృద్ధిగా ఉండి యూనిట్ సౌర విద్యుత్ ₹3 కంటే తక్కువకే దొరుకుతున్న పరిస్థితుల్లో అత్యంత సురక్షితమైన పోలవరం జల విద్యుత్ కర్మాగారం కూడా నిర్మించాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మరోవైపు కొవ్వాడలో అణు రియాక్టర్లపై స్థానికుల భయాందోళనలు, వారికి ఇంకా పరిహారం చెల్లించకపోవడం వంటి సంక్లిష్టతలకు ఎదురొడ్డి వేల కోట్ల ప్రాజెక్టును దివాలా సంస్థపై ఆధారపడి నిర్మించకపోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో 3 పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఓ బస్టాండ్ వద్ద జరిగిన పేలుళ్లలో 10 మందికి గాయాలయ్యాయి. వీరిలో 5 పోలీసులు ఉన్నారు. స్థానిక పోలీసుల పరేడ్ను పరిశీలిస్తున్న సమయంలో పేలుడు సంభవించింది. పోలీసులు, సైన్యం పహారా కాస్తున్న ఆ ప్రాంతంలో దాడి జరగడం భద్రతా లోపాలను ఎత్తిచూపింది. దీనిపై విచారణకు ఆదేశించారు. ఒకే ప్రాంతం ఒకే రహదారి పేరిట భారీ ప్రాజెక్టు ప్రారంభించిన చైనాకు దీటుగా కీలక ప్రతిపాదనల అమలు దిశగా భారత్, అమెరికా అడుగులు వేస్తున్నాయి. ఆఫ్రికా అభివృద్ధి కారిడార్ను ముందుకు తీసుకువెళ్లాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రతిపాదించగా అదే బాటలో అగ్రరాజ్యం 2 ప్రాజెక్టులను తిరిగి తెరపైకి తెచ్చింది. భారత్ ప్రధాన భాగస్వామిగా నిర్మించదలచిన న్యూ సిల్క్ రోడ్డు సహా దక్షిణ, ఆగ్నేయాసియాలను కలిపే ఇండో పసిఫిక్ ఆర్థిక కారిడార్ ఏర్పాటు చేసే ప్రతిపాదనల్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో ప్రస్తావించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే ఆ 2 ప్రాజెక్టులకు దక్షిణ, మధ్య ఆసియాకు సంబంధించి జరిపిన కేటాయింపుల నుంచి నిధులు అందుతాయని అమెరికా ప్రభుత్వం బడ్జెట్లో వెల్లడించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ నిర్మించాలన్న ఆ 2 దేశాల ప్రణాళికల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత్, డ్రాగన్ దేశం తలపెట్టిన ఒకే ప్రాంతం ఒకే రహదారి ప్రాజెక్టుకు దూరంగా ఉంది. ఇదే సమయంలో ఆసియాలో మరిన్ని కీలక ప్రాజెక్టులకు నేతృత్వం వహించడం ద్వారా చైనాకు దీటైన సమాధానమివ్వాలనే వ్యూహంతో మోదీ సర్కారు అడుగులు వేస్తోంది. పాకిస్తాన్తో నియంత్రణ రేఖ వెంబడి ఆ దేశ సైనిక శిబిరాలను ధ్వంసం చేసినట్లు భారత సైన్యం ప్రకటించిన వేళ ఈ దిశలో భారత్ మరిన్ని చర్యలు చేపట్టవచ్చని అమెరికా రక్షణ శాఖ అభిప్రాయపడింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్పై కఠిన చర్యలు తీసుకోవడం సహా దౌత్యపరంగా ఆ దేశాన్ని ఒంటరి చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోందని అమెరికా రక్షణ శాఖ నిఘా వర్గాలు సైనిక సెనేట్ కమిటీకి నివేదించాయి. ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదంపై అమెరికా కాంగ్రెస్లో చర్చ సందర్భంగా సెనేట్ సైనిక కమిటీకి ఆ దేశ రక్షణ శాఖ నిఘా అధికారులు ఇచ్చిన వివరణలో పాకిస్తాన్ విషయంలో భారత వైఖరికి అత్యంత ప్రాధాన్యం కల్పించారు. దేశ ప్రయోజనాల పరిరక్షణకు భారత్ తన సైనిక శక్తిని కూడా ఆధునికీకరించుకుంటోందని తెలిపిన నిఘా అధికారులు హిందూ మహాసముద్ర తీర ప్రాంతం సహా ఆసియాలో దౌత్య, ఆర్థిక పరంగా పట్టు పెంచుకునే చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రస్తుతం పాక్తో భారత సంబంధాలు బాగా దెబ్బతిన్నాయన్న అమెరికా నిఘా అధికారులు రాబోయే కాలంలో మరింత క్షీణించే అవకాశముందని వెల్లడించాయి. అధికార మార్పిడిపై గత ఏడాది కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నేపాల్ ప్రధానమంత్రి పదవికి ప్రచండ రాజీనామా చేశారు. నేపాలీ కాంగ్రెస్ అధినేత షేర్ బహదూర్ డ్యూబా ప్రధాని పదవిని చేపట్టేందుకు మార్గం సుగమం చేస్తూ పుష్పకమల్ దహాల్ అలియాస్ ప్రచండ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాఠ్మండూలోని సింఘ దర్బార్ నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో తన నిర్ణయాన్ని ప్రకటించిన ప్రచండ రాష్ట్రపతి బిద్యాదేవి భండారీకి రాజీనామా లేఖ సమర్పించారు. కొత్త రాజ్యాంగం రూపొందించిన తర్వాత నేపాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తగా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నేపాలీ కాంగ్రెస్, ప్రచండకు చెందిన సిపిఎన్ మావోయిస్టు సెంటర్ పార్టీలు గత ఏడాది ఒప్పందానికొచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే వరకు ప్రచండ ప్రధానిగా కొనసాగాలని, తర్వాత షేర్ బహదూర్ పదవిని చేపట్టే విధంగా అవగాహనకొచ్చాయి. ఈ మేరకు గత ఏడాది ఆగస్టు 3న నేపాల్ 39వ ప్రధానిగా ప్రచండ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికల తొలిదశ పోలింగ్ పూర్తవగా ఒప్పందం ప్రకారం ప్రధాని పదవికి రాజీనామా చేశారు. బినామీ లావాదేవీల నిషేధం చట్టం అమల్లోకి వచ్చాక ఇప్పటివరకు 400 బినామీ లావాదేవీలను గుర్తించి 600 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు జప్తు చేసినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. గత ఏడాది నవంబర్ 1న అమల్లోకి వచ్చిన బినామీ చట్టం ద్వారా క్షేత్రస్థాయిలో చెప్పుకోదగ్గ ఫలితాలు రాబట్టే లక్ష్యంతో ఈ మేరకు చర్యలు చేపడుతున్న ఆ శాఖ తెలిపింది. మంగళవారం వరకు మొత్తం 400 బినామీ లావాదేవీలు గుర్తించగా 240 కేసుల్లో భారీగా ఆస్తుల్ని తాత్కాలిక జప్తు చేసినట్లు వివరించింది. కొత్త చట్టాన్ని సమర్థంగా అమలు చేయడం కోసం దేశవ్యాప్తంగా 24 బినామీ నిషేధం దళాల్ని గత వారం నుంచి రంగంలోకి దింపినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. 1000 కోట్ల విలువైన బినామీ లావాదేవీలు, పన్ను ఎగవేత కేసుల్లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమార్తెకు, అల్లుడికి ఆదాయ పన్ను శాఖ సమన్లు జారీ చేసింది. విచారణ కోసం జూన్ మొదటి వారంలో ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని రాజ్యసభ సభ్యురాలైన మీసా భారతి ఆమె భర్త శైలేష్ కుమార్కు సూచించింది. బినామీ లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిషేల్ ప్యాకర్సన్ ప్రైవేట్ లిమిటెడ్తో మీసా, శైలేష్కు సంబంధం ఉందన్నది ప్రధాన అభియోగం. ఈ నెల 16న అనేక చోట్ల సోదాలు జరిపిన ఐటీ శాఖ కీలక దస్త్రాలు
స్వాధీనం చేసుకుంది. ఇదే వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద విడిగా దర్యాప్తు జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్రమ లావాదేవీల్లో మేసా శైలేష్కు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చార్టెడ్ అకౌంటెంట్ను మంగళవారమే అరెస్ట్ చేసింది. తాజాగా ఐటీ శాఖ లాలూ కుమార్తెకు అల్లుడికి సమన్లు జారీ చేసింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. రెండంకెల వృద్ధి రేటు కొనసాగింపే లక్ష్యంగా నేడు ఏపీ కలెక్టర్ల సదస్సు. భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించనున్న చంద్రబాబు. కాసేపట్లో విజయవాడకు అమిత్ షా. భాజపా విస్తరణపై కార్యకర్తలకు మంత్రోపదేశం. మైత్రి బలోపేతంపై చంద్రబాబుతో విందు భేటీ. తెలంగాణలో కమలదళం కలలు నెరవేరవన్న కేసీఆర్. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఒక్క సీటు గెలవలేరని స్పష్టీకరణ. విద్యుత్ బకాయిల కోసం తెలంగాణ డిస్కంలపై ఒత్తిడి పెంచిన ఆంధ్రప్రదేశ్. నెలాఖరులోగా చెల్లించకుంటే సరఫరా నిలిపివేస్తామంటూ లేఖ. కొవ్వాడ అణుకర్మాగార నిర్మాణంలో మరో కుదుపు. ఆర్థిక నష్టాలతో దివాలా తీసిన రియాక్టర్ల సరఫరా సంస్థ వెస్టింగ్ హౌస్. ₹1,00,000 కోట్ల విలువైన ప్రాజెక్టుపై పునరాలోచనకు నిపుణుల సూచన. స్వల్ప మార్పులతో సరిపెట్టొచ్చంటున్న అధికారులు. బినామీ లావాదేవీల భరతం పడుతున్న ఆదాయ పన్ను శాఖ. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక 400 కేసుల్లో ఆస్తుల జప్తు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.